గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్. గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లి గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు. బీజేపీ వేలాది మంది రైతుల చావుకు కారణమైందని వ్యాఖ్య. వరంగల్ భద్రకాళి బంద్ కు గండి. పోతన్ నగర్ ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించిన పోలీసులు. లహరి హత్య కేసులో భర్తను అరెస్ట్ చేశామన్న నారాయణగూడ సిఐ శ్రీనివాస్. వల్లభ కొట్టడంతోనే లహరి చనిపోయినట్లు నిర్ధారణ అయిందని వెల్లడి. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టును సందర్శించిన స్టేట్ డ్యామ్ సేఫ్టీ బృందం. ప్రాజెక్టు స్థితిగతులపై ఉన్నతాధికారులకు నివేదిక. డీటెయిల్స్ చూద్దాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లి గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ బీజేపీ రైతు వ్యతిరేక చట్టాలు వేలాది మంది రైతుల చావుకు కారణమైందన్నారు. ఓవైపు తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమైక్యాంధ్ర మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినట్లు వింటున్నారని, మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి మాజీ సమైక్యాంధ్ర సీఎం చంద్రబాబు గురువని ఆయన చెప్పినట్లు వింటున్నారంటూ వీరిద్దరితో మన తెలంగాణ బతుకులు ఆగమైతాయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ సీఎంలైన చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి ద్రోహులను అడ్డు పెట్టుకుని తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కుదోబెట్టే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందుకోవడానికి వచ్చిన అక్కా చెల్లెళ్లకు, అదేవిధంగా ఈరోజు ధూప దీప నైవేద్యాల కింద ప్రతిరోజు గుళ్ళో పూజా కార్యక్రమాలు నిర్వహించాలని, ఆ దేవుడిని గుడి కట్టడమే ముఖ్యం కాదు, గుళ్ళో రోజు పూజ జరగాలి, నైవేద్యం జరగాలి, అప్పుడే ఆ ఊరు చల్లగుంటది, ఆ ప్రజలు బాగుంటారని చెప్పి ఈరోజు 23 దేవాలయాలకు ధూపదీప నైవేద్యాన్ని మంజూరు చేసి ఆ అయ్యగార్ల చేతుల్లో ప్రొసీడింగ్ పెట్టే కార్యక్రమాన్ని మరి పెద్దబోరు ఎట్లా వస్తున్నది. వెనకట పెద్దబోరు ఆక్కుంటా వస్తుండే, ఇప్పుడు 3 గజాలు వస్తుంది పెద్దబోరు. వస్తలేదా 3 గజాలు? మరి ఎందుకు వస్తుంది? మరి అప్పుడు ఆక్కుంటా వచ్చిన పెద్ద బోరు ఇలా 3 గజాలు వస్తుందంటే ఉత్తైన మంత్రమైతే వస్తుందా, మ్యాజిక్ చేస్తే వస్తుందా? కేసీఆర్ కష్టం చేసిండు కనుక, కేసీఆర్ కాళేశ్వరం నీళ్లు తెచ్చి మల్లన్న సాగర్ నింపిండు కనుక పెద్ద బోరు 3 గజాలు. వాళ్ళకి ఏమైపోయిందంటే ఒకడేమో కిరణ్ కుమార్ రెడ్డి సంఖ్యలో పెట్టుకుని వెళ్తాడు, ఇంకొకడేమో చంద్రబాబు సంఖ్యలో పెట్టుకుని వెళ్తాడు. మీకు తెలుసు కదా, కిషన్ రెడ్డికి ఏమో గురువు కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబుకు గురువు ఏమో మన రేవంత్ రెడ్డి, గురువు ఏమో చంద్రబాబు. అంటే రేవంత్ రెడ్డికి ఏమో చంద్రబాబు ఆశీర్వాదం ఉంటుంది, కిషన్ రెడ్డి బీజేపీ నాయకుడికి ఏమో కిరణ్ కుమార్ రెడ్డి ఆశీర్వాదం తీసుకుంటాడు. సంకల్ప బీజేపీ ఏమో 3 చట్టాలు తెచ్చి పాపం చేసిండు. రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చింది బీజేపీ పార్టీ. ఆ 3 చట్టాల మీద రైతులు పోరాడి కొన్ని వందల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఢిల్లీలో. 3 రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి పాపం చేసింది బీజేపీ అయితే, ఇలా 3 గంటల కరెంటు జాలని శాపంగా మారింది కాంగ్రెస్. ఓ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి గారు, ఆయన ఏమంటుండు, రైతులకు చాలా మందికి 3 ఎకరాలే ఉంటది, 1 గంటకు 1 ఎకరం మారుతుందట. వరంగల్ భద్రకాళి బంద్ కు గండిపడింది. దాంతో పోతన్ నగర్ కు ముంపు ప్రమాదం ఏర్పడింది. పోతన్ నగర్ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు బీజేపీ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. రాకేష్ రెడ్డి అనుచరులు పురుషోత్తం, అనిల్లను సిఐ చితకబాదాడు. భారత ప్రజలను కలుసుకోవడం, వారికి సహాయం చేయడంలో ఉన్న తప్పేంటని రాకేష్ రెడ్డి పోలీసులను ప్రశ్నించారు. ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకోవడం కూడా నేరమేనా అని నిలదీశారు.
ఉన్నది కాబట్టి కొంత స్లో ఉన్నది కానీ లేకపోతే ప్రొసెస్ ఇది అక్కడ సాంగ్ బట్టి అటు నుంచి చేసుకుంటారు. ఈ పాయింట్ కూడా వీకే ఉంది సార్, ఇదంతా నింపాలి. నల్గొండ రాజకీయ నాయకుడి కుమారుడు వల్లభరెడ్డిని హత్య కేసులో అరెస్ట్ చేశామని నారాయణగూడ సిఐ శ్రీనివాస్ వెల్లడించారు. సిఐ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. వల్లభ్ లహరి హిమాయత్ నగర్ లో నివాసం ఉంటారని తెలిపారు. భార్యాభర్తల మధ్య కొన్ని రోజులుగా మనస్పర్ధలు వచ్చాయని, ఈ నెల 13న రాత్రి లహరిని వల్లభ్ తీవ్రంగా కొట్టాడని అన్నారు. లహరి పొట్టలో కాలుతో బలంగా తన్నడంతో పొట్టలో 2 లీటర్ల బ్లడ్ బ్లీడింగ్ జరిగిందన్నారు. ఎవరికి అనుమానం రాకుండా హార్ట్అటాక్ పేరుతో ఆసుపత్రిలో అడ్మిట్ చేశాడని, గుండెపోటుతో చనిపోయినట్లుగా అందరినీ నమ్మించాడని తెలిపారు. 24న భార్య దినకర్మకు 10,000 మందికి భోజనాలు పెట్టి ఏమీ తెలియనట్లు నటించాడన్నారు. పోస్ట్ మార్టం రిపోర్టులో హత్య అని తేలిందని, వల్లభ్ కొట్టడంతోనే లహరి చనిపోయినట్లు నిర్ధారణ అయిందన్నారు. వల్లభ్ నిందితుడిగా తేలడంతో అతనిపై సెక్షన్ 302, 201 సెక్షన్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని అన్నారు. తేదీ 7th month 14న మాకు అపోలో హాస్పిటల్ హైదరాబాద్ నుంచి ఎమ్మెల్సీ రావడం జరిగింది. అందులో విక్టిమ్ లేడీ లహరి రెడ్డి 27 years, హిమాయత్ నగర్ రోడ్ నెంబర్ 17లో ఉంటుంది. బ్రాడ్ డెడ్ అని మాకు ఎమ్మెల్సీ ఇంటిమేషన్ రావడంతో మేము సీన్కి పోవడం జరిగింది. ఇక్కడ మాకు చిన్న హెడ్ ఇంజరీ ఫోర్హెడ్ మీద మరియు పెదవుపై ఉన్నది. సో 27 years, గతంలో మెడికల్ హిస్టరీ కూడా ఏం లేదు. మ్యారేజ్ అయ్యి కూడా 1 year 3 months కాబట్టి మేము 174 సస్పీసెస్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్లో మాకు ఆమె ఇంటర్నల్ ఇంజరీస్ ఉన్నాయి. అబ్డామిన్లో కంట్యూషన్ ఇంజరీస్, 2.5 లీటర్ బ్లడ్ క్లాట్ అయ్యి ఉండటం జరిగింది. బేస్డ్ ఆన్ దట్ మేము 302, 201 సెక్షన్ ఆల్టరేట్ చేయడం జరిగింది. సో ఇన్సిడెంట్ జరిగినప్పుడు భర్త ఒక్కడే ఉన్నాడు ఆమె పక్కన. కాబట్టి మేము అతన్ని 26 రోజు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదే పోలీసులే డాక్టర్లు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఇట్లా అదే వాస్తవం ఏంటంటే సార్, పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే కడుపులో 2.5 లీటర్ల రక్తం కారి గడ్డ కట్టింది. అది డాక్టర్లు చెప్పేది ఏంటంటే అది మామూలుగా హెల్త్ ఇష్యూలో కదా, బలంగా కొడితే తప్పితే ఆ దెబ్బ తాకింది. ఆల్రెడీ ఆ రోజు గొడవ అయింది, మేము ఇట్లా అయింది పోలీసులు అంటున్నారు సార్. ఇప్పుడు పోలీసులు మీకు తెలియకుండా రాశారు ఒకవేళ అనుకుంటే మీరు పోలీసులకు ఎగైనెస్ట్ అదే పోలీసులే డాక్టర్లు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఇట్లా అదే వాస్తవం ఏంటంటే సార్, పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే కడుపులో 2.5 లీటర్ల రక్తం కారి గడ్డ కట్టింది. అది డాక్టర్లు చెప్పేది ఏంటంటే అది మామూలుగా హెల్త్ ఇష్యూలో కదా, బలంగా కొడితే తప్పితే ఆ దెబ్బ తాకింది. ఆల్రెడీ ఆ రోజు గొడవ అయింది, మేము ఇట్లా అయింది పోలీసులు అంటున్నారు సార్. ఇప్పుడు పోలీసులు మీకు తెలియకుండా రాశారు ఒకవేళ అనుకుంటే మీరు పోలీసులకు ఎగైనెస్ట్ గా ఏమైనా. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టును సెంట్రల్ స్టేట్ డ్యామ్ సేఫ్టీ బృందం పరిశీలించింది. 24 మందితో కూడిన బృందం సభ్యులు వరదలకు గేట్లలో ఎదురైన సమస్యలు, కోతకు గురైన ప్రాంతాలను పరిశీలించింది. ప్రాజెక్టు స్థితిగతులు, సేఫ్టీ సమస్యల పట్ల స్టేట్ సెంట్రల్ ఉన్నతాధికారులకు నివేదికలు అందించినట్లు తెలిపారు.
ఇక భారీ వర్షాల నేపథ్యంలో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కడియం శ్రీహరి సూచించారు. అధికారులు వెంటనే స్పందించి బాధితులకు పునరావాసం కల్పించి ఎప్పటికప్పుడు సందర్శించి చర్యలు తీసుకోవాలని కోరారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. గడిచిన వారం రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గతంలో ఎన్నడూ చూడని కనివిని ఎరగని రీతిలో సంవత్సరం పొడవునా నమోదయ్యే వర్షపాతం 2-3 రోజుల్లోనే నమోదు కావడం, అనేక ప్రాంతాలలో కుంభవృష్టి కురవడం, భారత వాతావరణ శాఖ తెలంగాణ రాష్ట్రానికి మొత్తంగానే రెడ్ అలర్ట్ జారీ చేయడం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలందరినీ కూడా. అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం తుర్వోలు గ్రామంలో భారీ గిరినాగు కలకలం రేపింది. పొలాల్లో పనిచేస్తున్న రైతులు పామును చూసి పరుగులు తీశారు. అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వగా విశాఖ నుంచి వన్యప్రాణి సంరక్షకుడు మూర్తి బృందం తుర్వోలు చేరుకుంది. గంట పాటు శ్రమించి 13 అడుగులకు పైగా పొడవున్న గిరినాగును పట్టుకొని అటవీలో వదిలిపెట్టారు. పట్టుకోండి పడకు కాకపోతే ఇంకా మన చేతిలోకి వచ్చింది. ఎలాంటి వాళ్ళు కాకపోతే నాగోరా బాబు ఎలాంటి స్లోగే అది మీకు ఉద్యోగాలు చూడాలి లేదు పాలు అదే కాకినాడ కే గంగవరం మండలం కోటిపల్లిలో గోదావరి నది వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ముంపు ప్రభావిత ప్రాంతాలను పడవపై మంత్రి చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ పరిశీలించారు. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను పరామర్శించారు. రెవెన్యూ ఆరోగ్య శాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం బలహీనంగా ఉన్న ఏటుగట్టును పటిష్టపరిచేందుకు మంత్రి వేణు స్వయంగా ఇసుక బస్తాలను మోసి అందరినీ ఆశ్చర్యపరిచారు.
విజయవాడలో 400 కోట్ల రూపాయల పైబడిన నిధులతో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం నిర్మాణం జరుగుతోందని, త్వరలో జాతికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా అంకితం చేయబోతున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండల కేంద్రమైన చిల్లకూరు గ్రామంలోని అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 1,91,00,00,000 రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన భవనం మంత్రి నాగార్జున సమక్షంలో ప్రారంభించారు. గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ మేరుగు నాగార్జున గారి చేత స్థానిక పాఠశాలలో అంబేద్కర్ గమ గమ పని గమ పని సా సా నీ పాపమగ గమ గమ పని మప గమ పని సా సగగ రక్షణ చర్యలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా జేసీబీని పంపి జంగిల్ బుషెస్ను తొలగించడం, మోటార్లు బాగా పనిచేయటకు హై పవర్ విద్యుత్ సరఫరా ఏర్పాటు చేయడం, ప్రిన్సిపల్ మరియు స్టాఫ్ క్వార్టర్స్ కొరకు నూతన భవనాలు నిర్మించడానికి మరియు కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ కొరకు ఎస్టిమేట్ చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, పొలిటికల్ పార్టీలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ముఖ్యమంత్రులు చూసాం. ఈ మధ్య 2018కి ముందు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక గొప్ప మార్పులాగా నిండు అసెంబ్లీలోనే ఆనాటి ముఖ్యమంత్రి ఆయనకు ఒక ప్రాబ్లం వచ్చింది. గారికి మనందరం కూడా రుణపడి ఉన్నాం. బడుగు బలహీన వర్గాలు చూడండి, ఈ రోజు ఎంత చక్కటి బిల్డింగ్ ఇచ్చారో. వారు శాంక్షన్ చేస్తే మన ప్రీతమ మంత్రివర్యులు ఎంతో బాధ్యతతో ముందుకొచ్చి ఆ రోజు తీసుకురావడం, ఇవన్నీ కూడా చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎక్కడ చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు అందజేస్తున్నారు. మన మంత్రివర్యులు కూడా ఎంతో శ్రద్ధతో ఉంటారు. అసెంబ్లీలో ఎప్పుడు కలుస్తుంటాం. ఎంతో విశ్వాసంతో ఉంటారు వారు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ పార్టీకి కానీ. ఈ విధంగా చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేయడం వలన నాడు నేడు ఒక్కటి చాలు మనకు ఆయన చేస్తున్న సేవ. ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 90% చదువుకునే పిల్లలు ఎవరు అంటే బడుగు బలహీన వర్గాలు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే ఒక్కొక్క ఖర్చు, పైసా ఖర్చు కూడా నాడు నేడు కానీ ప్రతి ఒక్కటి కూడా చివరికి ఎవరికి వస్తుందంటే బడుగు బలహీన వర్గాలకి వస్తుంది. కనుక నేను ప్రతిసారి ముమ్మడివరం మండలం కమ్మిని, గురుజాపులంక, కునాలంక గ్రామాలలో వరద ప్రభావిత ప్రాంతాలలో జిల్లా కలెక్టర్ పర్యటించారు. ధవళేశ్వరం వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికీ 14 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 24 రిలీఫ్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో 370 కిలోమీటర్ల మేర ఏటిగట్టు ఉందని తెలిపారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ రోజుకి సెకండ్ వార్నింగ్ అమల్లోనే ఉన్నాయి. ధవళేశ్వరం బరాజ్ నుంచి ఈ రోజుకి 14 లక్షల పైన వాటర్ ఫ్లో అవుతున్నాయి. సండే సాయంత్రం కల్లా థర్డ్ వార్నింగ్ కూడా రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే భద్రాచలంలో ఇంకా హైట్స్ పెరుగుతున్నాయి. 54 నుంచి 55 ఫీట్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి మొత్తం జిల్లాని అలర్ట్లో పెట్టడం జరిగింది. అంబేద్కర్ జిల్లాలో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ 110 హ్యాబిటేషన్ అఫెక్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ 20 మండలాల్లో ఈ 110 హ్యాబిటేషన్ సంబంధించిన మనం రిలీఫ్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జిల్లాలో 370 కిలోమీటర్ బండ్స్ లెంత్ ఉన్నాయి. ఈ బండ్ లెంత్ని రెవెన్యూ, పోలీస్, తర్వాత సచివాలయం సిబ్బందితో మొత్తం వెట్టింగ్ చేయడం జరిగింది. ఆ వెట్టింగ్లో మనకి 32 చోట్ల కొంచెం బల్హీన్గానే ఉన్నాయి. అది దృష్టికి వచ్చింది. సో మొన్న నుంచి దీని మీద శాండ్ బ్యాగ్ కానీ టెంపరీ రిస్టోరేషన్తో పాటు మిగతా కర్ర కట్టేసి దీన్ని కొంచెం స్టెన్నింగ్ చేయడం జరుగుతున్నాయి. ఈరోజు సాయంత్రం కల్లా ఈ స్టెన్నింగ్ వర్క్ అయిపోతుంది. దీంతోపాటు మన ప్రతి ఈ 110 హ్యాబిటేషన్స్లో రిలీఫ్ సెంటర్ ఐడెంటిఫై చేసుకొని అక్కడే మౌలిక సదుపాయాల మీద ప్రతి సెంటర్కి ఒక సూపర్వైజరీ ఆఫీసర్ పెట్టడం జరిగింది. నేను ఈరోజు మన ముమ్మిడివరం మండలంలో కమని గ్రామంలో గురుజాపులంక హ్యాబిటేషన్ కాదు కదా, 10 లక్షలు 20 లక్షలు ఎప్పుడే ఇచ్చేది.
విశాఖలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలను నిర్వహించారు. విశాఖ జిల్లా కలెక్టరేట్లో విశాఖ తూర్పు దక్షిణ నియోజకవర్గాల అభివృద్ధిపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి విడుదల రజని, వైవి సుబ్బారెడ్డి ఎమ్మెల్యేలు హాజరయ్యారు. విశాఖ నగర అభివృద్ధికి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నామని, పాలనా రాజధానిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని, 600 కోట్లు కేజీహెచ్ అభివృద్ధికి కేటాయించామని, 153 కోట్లు పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, 11 కోట్లతో సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా అభివృద్ధి చేశామని చెప్పారు. ఈస్ట్ నియోజకవర్గానికి సంబంధించి వాళ్ళు ఇచ్చిన ప్రధాన డిమాండ్స్లో కొన్ని సమస్యల్లో మా దృష్టికి తీసుకొచ్చింది, అధికారుల దృష్టికి తీసుకుపోయాం. రెండమ్మా, సో దాంట్లో ఏంటి అంటే నాడు నేడు డెవలప్మెంట్ స్టార్ట్ చేసిన గత 2 సంవత్సరాల నుంచి స్కూల్స్లో 200 స్కూల్స్ ఉండే స్ట్రెంగ్త్ ఇప్పుడు 900 మంది పిల్లకాయలు వచ్చారు సార్. బయట ప్రైవేట్ స్కూల్స్లో చదివే పిల్లకాయలు అదనంగా 700 మంది సౌత్ నియోజకవర్గంలో మీడియం హై స్కూల్లో 900 మంది వచ్చారు సార్. దానికి తగ్గట్టుగా టీచింగ్ స్టాఫ్ పెరగలేదు, దాన్ని కూడా పెంచాలని చెప్పారు. అంటే నాడు నేడు వల్ల కానివ్వండి, ఎటువంటి పథకాల వల్ల కానివ్వండి, ఎంత మెరుగైన విద్యా సౌకర్యాలు అందిస్తున్నాము అనే దానికి ఇది ఒక్కటే నిదర్శనం. దానికి ఇమీడియట్గా సొల్యూషన్ కూడా చెప్పాం. ముందు టెంపరీగా అంతమంది టీచర్లను పెంచాలి అంటే కష్టము. ముందు 2 బ్యాచెస్గా 2 డివిజన్స్ చేసి మార్నింగ్ ఓ సెక్షన్, ఈవినింగ్ ఒక సెక్షన్ పెంచి కావాలంటే టీచర్లకి ఎక్స్ట్రా ఎలవెన్స్ ఇచ్చే కార్యక్రమం చేసి ముందు సమస్యను పరిష్కారం చేయండి. రాబోయే రోజులు అవసరమైతే రిక్రూట్మెంట్ చేసైనా వాళ్ళకి టీచర్లకి కొరత లేకుండా చేద్దామని చెప్పి ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే, ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి మేము నిధులు ఖర్చు పెడుతుంటే ఇందాక అడుగుతూ ఉన్నారు, మా మంత్రి గారు కూడా చెప్పారు, అప్పులు చేసి రాష్ట్రాన్ని ఇచ్చేస్తున్నారు, దేనికి ఖర్చు పెడుతున్నారు. 2014లో అధికారంలోకి రాకముందు అప్పుడు ప్రభుత్వం ఎన్ని అప్పులు ఉన్నాయి, వాళ్ళు దిగిపోయే లోపల ఎన్ని అప్పులు చేశారు. అప్పుడు ఇందాక మీరు చెప్పిన పురంధేశ్వరి గారు బీజేపీ అధ్యక్షుడు గారు ఉండి ఆ ప్రభుత్వంతో అంటగాగి ఉన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గంలో ప్రమాదంలో ఒక వ్యక్తి కాలు పోగొట్టుకుని దివ్యాంగుడిగా మారాడు. తన భార్య పిల్లల భవిష్యత్తు కోసం ఏదో రకంగా ఎవరి మీద ఆధారపడకుండా ఎదగాలని, స్వయం కృషిగా బ్రతకాలని ఆశతో ఉన్న వ్యక్తి కృత్రిమ కాలు అమర్చుకొని కుటుంబ భారాన్ని మోసుకునే ఆలోచనతో మాదిరి దేవేందర్ రాజు ఆదుకుంటాడని ఆశతో ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్, మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ నాయకులు మాదిరి దేవేందర్ రాజుని కలిసి కృత్రిమ కాలు కోసం సహాయం చేయాలని కోరాడు. ఆయన తక్షణమే స్పందించి సుమారు 60,000 రూపాయలతో కృత్రిమ కాలు ఏర్పాటు చేయించడంతో దివ్యాంగుడి జీవితమే నాశనమయ్యి విరక్తిగా ఉన్న తమకు ఆర్థిక సహకారంతో ఆదుకోవడంపై మా భవిష్యత్తు తమ కళ్ళ ముందు కనిపిస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. అలాగానే పెద్ద మనసు చేసుకొని కృత్రిమ కాలు ఏర్పాటుకు కావాల్సిన ఆర్థిక సహాయం అందించి ఆదుకున్న మాదిరి దేవేందర్ రాజుకి జీవితాంతం కుటుంబ సమేతంగా రుణపడి ఉంటామని ఆయన తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లి గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు. బీజేపీ వేలాది మంది రైతుల చావుకు కారణమైందని వ్యాఖ్య. వరంగల్ భద్రకాళి బంద్ కు గండి. పోతన్నగర్ ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించిన పోలీసులు. లహరి హత్య కేసులో భర్తను అరెస్ట్ చేశామన్న నారాయణగూడ సిఐ శ్రీనివాస్. వల్లభ కొట్టడంతోనే లహరి చనిపోయినట్లు నిర్ధారణ అయిందని వెల్లడి. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టును సందర్శించిన స్టేట్ డ్యామ్ సేఫ్టీ బృందం. ప్రాజెక్టు స్థితిగతులపై ఉన్నతాధికారులకు నివేదిక. ఇవి పోకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.